రేవంత్ రెడ్డి గారిని ముందులే ప్రకటిస్తే మాకు 100 సీట్లు వచ్చేదండి. 100 సీట్లు వచ్చేదండి. నేను దళిత బిడ్డగా చెప్తున్నా, 100 సీట్లు వచ్చేది. 31 మంది ఎస్సీ ఎస్టీల 31 మంది ఎస్సీ ఎస్టీల కాంగ్రెస్ పార్టీలో గెలుస్తాం మేము. టోటల్ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి దళితులు కానీ, బలహీన వర్గాలు కానీ, మైనార్టీస్ కానీ, క్రిస్టియన్స్ కానీ, నిరుద్యోగ యువకులు కానీ, రైతులు కానీ, మేము గ్రామ స్థాయికి వచ్చిన కార్యకర్తగా చెప్తున్నానండి. ప్రజలు మాకు చెప్పినారండి, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లి రుణం తీసుకుంటాము. ఇలా కేసీఆర్ యొక్క అరాచకర పరిపాలన అందించాలంటే ఒక రేవంత్ రెడ్డి గారితోనే అవుతుంది. వారిని నమ్మకం ఉన్నది. మేము మార్పు కోరుకుంటాం బిడ్డ. వాళ్ళు ఏమి ఇచ్చినా తీసుకుంటాము, ఏం చేసినా మేము మాట్లాడతాం, మంచిదంటాం. ఓటు అయితే కాంగ్రెస్కి ఇస్తామని చెప్పేసి ఇవాళ మమ్మల్ని అందరికీ గెలిపించి మేము నిలబెట్టిళ్ళు. ఇవాళ 100% చెప్తున్నాం. ఇదే గిట్ట కేటీఆర్ గిట్ట కేసీఆర్ గిట్ట జాగాపై చెప్తే ఫస్ట్ అలా హరీష్ రావు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కేటీఆర్ కొంపముష్టోళ్ళు. అది తెలుసుకోమనండి. మాకు మా నాయకులు మాట్లాడే స్థాయి అనేది కాదనే విషయం తెలియజేస్తున్నా. 100 రోజులు అయిందండి. 100 రోజులు అయింది. వాళ్ళు 10 సంవత్సరాలు పట్టకటి మా పాత్రికేయ మిత్రులందరూ మనవి చేసుకుంటున్నా. 2014 ముందు 18 వరకు వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో, వారు ప్రజలకు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉన్నదో, ఎన్ని అమలు చేసినో ఒకటి ప్రజల ముందు వచ్చి చెప్పన్నట్టు కేటీఆర్ గారిని 2014 నుంచి 23 వరకు వాళ్ళు ప్రజలకు ఇచ్చిన మాట ఏమి అమలు చేసినా చెప్పమనండి. కాంగ్రెస్ పార్టీ 2024 డిసెంబర్ 3వ తారీఖు ప్రజలకు తీర్పు వచ్చిందండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినారు. ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లో పట్టిన 6 గ్యారంటీ పథకాల్లో పట్టి 2 గ్యారంటీ పథకాలు అమలు చేసినాం మేము. ఆర్థికంగా మా మీద ఎంత ఒత్తిడి ఉన్నా, ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత ఇబ్బంది ఉన్నా కూడా లెక్క చేయకుండా మా మహిళా సోదరుమణులు, తెలంగాణ మహిళా సోదరుమణుల మొక్కల్లో ఆనందం ఉండే విధంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పించినాం. 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసినాం. రేపు ఇంకొక పథకాన్ని అమలు చేయబోతున్నాం. ఇంకొక 2 పథకాలు కూడా ఇంకా మిగిలిపోయినటువంటి పథకాలు కూడా అమలు చేసేటువంటి బాధ్యత ప్రజలు మాకు ఇచ్చినారు. రేపు పార్లమెంట్ ఎలక్షన్లు చూసుకుందాం, తెచ్చుకుందాం దమ్ముంటే. నిన్నగాక మొన్న ఢిల్లీ పోయిళ్ళు. ఏం జరిగింది ఢిల్లీలో? సంధి బీజేపీ టీఆర్ఎస్ సంధి రాజమార్గాలు జరగలేదనా? లేదా లిక్కర్ రాని కాపాడలేకన్నా, కవితను కాపాడలేకన్నా? ఎందుకు ఈ నిరాశానిష్ఠులకు గురై ఎందుకు మాట్లాడుతున్నావు కేటీఆర్ అని చెప్తున్నా. నువ్వు 10 సంవత్సరాలు ప్రజలు చేసిన పని ఏందో నువ్వు చెప్పి నువ్వు ప్రజలకు ఓట్లు అడిగాయా? 2014 నుంచి 23 వరకు నేను ప్రజలకి పని చేసిన, ఈ సంక్షేమ కార్యక్రమాలు చేసిన. మేము 100 రోజులు అయితే లేదు, 100 రోజుల పట్ల మేము ఎన్ని అబాండాలా? మా నాయకులు ఏకవచనంతో మాట్లాడుడా? శాసనసభ జరుగుతుంటే శాసనసభలో పట్ల ప్రజల పక్షాన మాట్లాడకుండా పారిపోవడా నువ్వు? ఇది నువ్వు చేసుకొని 100 తప్పులు నువ్వు చేసుకొని ఢిల్లీకి నీ మీ నాయకత్వం పోతే అక్కడ ఢిల్లీ ఉన్నటువంటి బీజేపీతో మీ రాజీ మార్గం కుదరకపోతే నిరాశ నిష్ఠకు గురై నువ్వు మాట్లాడుతుంటే మేము ఊరుకునేటటువంటి పరిస్థితులు మేము లేవన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం.